अरे लक्ष्मण लूका ఎవరైనా మీ గ్రూప్ లో టీచ్మెంట్ లో జాయిన్ కమ్మని మెసేజ్ పెట్టారా? టీచ్మెంట్ లో జాయిన్ కమ్మని మెసేజ్ పెట్టారా? నేను ఇన్వైట్ చేశాను. పెట్టున్నారు సార్. ఇది 8 మంది ఉన్నారేనా? దాంట్లో వాళ్ళు చూసినారో ఏమో, చూస్తా కూడా రారు సార్. రాకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. నువ్వు నోట్ చేసుకో. మీరు వాళ్ళకి ఫోన్ చేసి నోట్స్లు చూపిమని అడిగినారా? మీరు వాళ్ళకి ఫోన్ చేసి నోట్స్లు చూపిమని అడిగినారా? చెప్పినా కదా చూపించాలని కూడా. వాళ్ళ ఇంటికి వచ్చేది లేదు. ఏమి మీరు నోట్స్ అడుగుతారనేసి. ఒక నిమిషం. ప్రమీల వచ్చింది ఈరోజు. ప్రమీల వచ్చింది. ఏమో రాలేదు సార్. రాలేదు సార్. ఏమో తెలియలేదు సార్. క్లాసులు దుమ్మా కొట్టేసేసి మాకు వినపడలేదు కనపడలేదు అంటుంది అప్పుడప్పుడు. రైట్, ఓకే. ఓకే, అప్పర్ అండ్ రైమాన్ సమ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో అడుగుతారు. ఏమంటే డెఫినేషన్ నేర్చుకోండి, మర్చిపోమాకండి. డెఫినేషన్ నేర్చుకోవాలి. ఇట్లాగే నేర్చుకోండి, రాయండి. ఇప్పుడు నేను అందుకని మీకు నోట్స్ ముందుగా పెట్టడం లేదు. కారణం ఏమంటే మీరు రావడం లేదు క్లాసులకి. నోట్స్ ముందుగా పెట్టేస్తే ఇంక వచ్చేసింది ఇంక ఇదే కదా అనుకుని రావడం లేదు. నేను బోర్డులో ఏం రాస్తాను అదే నోట్స్. రాసుకునేదే ఇక్కడ నేను ఏం రాస్తున్నాను అదే నోట్స్. అదే రాసుకోవాలా సార్? ఇక్కడ ఏమంటే వాట్ ఈస్ ది నార్మ్, ఇది ఇంపార్టెంట్. ఇది నార్మ్ ఆఫ్ ది పార్టిషన్ ఈక్వల్ టు maximum of all subintervals, lengths of all subintervals, lengths of all subintervals యొక్క maximum value ని నార్మ్ అంటాము. సో అదొకటి నేర్చుకోండి. ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ సబ్ ఇంటర్వెల్స్ ని లెంగ్త్స్ మనం యాడ్ చేస్తే మనకేమొస్తుంది? బి మైనస్ ఏ వస్తుంది. ఇది మీకు రికార్డెడ్ గా కూడా మీ టీచ్మెంట్ యాప్ లో అట్లా స్టోరీ ఉంటుంది. మీరు చూసుకున్న తర్వాత రాసుకోవచ్చు, సమస్య. రైట్. నెక్స్ట్ ఏమంటే ఈ అప్పర్ రేమాన్ సమ్స్, దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు, డెఫినేషన్ కూడా అడుగుతాడు. సో డెఫినేషన్ అనేది ఏమంటే లెట్ ఎఫ్ మ్యాప్స్ ఏ కమా బి టు ఆర్, ఎఫ్ మ్యాప్స్ ఏ కమా బి టు ఆర్ be a bounded function, be a bounded function. Bounded function అంటే అర్థం ఏమి? ఎఫ్ ఆఫ్ ఇది డొమైన్ అవుతుంది, కోడొమైన్ అనేది ఆర్ అవుతుంది. రైట్. ఎఫ్ మ్యాప్స్ ఏ కమా బి టు ఆర్ ఈజ్ ఎ బౌండెడ్ ఫంక్షన్. బౌండెడ్ ఫంక్షన్ అంటే దానికి లిమిట్స్ ఉంటాయని అర్థం. అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్ రెండు ఉంటుందని అర్థం. సో వినపడుతుంది అందరికి? రైట్. ఇది బౌండెడ్ ఫంక్షన్. అండ్ డెఫినేషన్ చూడండి. అండ్ క్యాపిటల్ పి దట్ ఈస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ పార్టిషన్. క్యాపిటల్ పి దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు x0, x1 అంటే x0 అనేది ఏ అని ఇంకేం లేదు, x2 సో ఆన్. ఇంకేమొస్తుంది? xr-1, xr so on, లాస్ట్ లో xn. ఆ xn is nothing but small b. xn is nothing but small b. b be a partition of capital A comma b. be a partition of a comma b. ఏబి అనేటువంటి సబ్ ఇంటర్వెల్కి సంబంధించిన ఇంటర్వెల్ సంబంధించినటువంటి పార్టిషన్. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది ఫస్ట్, జస్ట్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. లెట్ ఎఫ్ మ్యాప్స్ ఏ కమా బి టు ఆర్ బి ఏ బౌండెడ్ ఫంక్షన్ అండ్ క్యాపిటల్ పి ఈక్వల్ టు సో అండ్ సో, దట్ ఈస్ x0, x1 సో ఆన్, xn be the partition be a partition of a comma b. Then
ఇక్కడ ఏమంటే బౌండెడ్ అన్నాము. లెట్ ఎం ఆర్ ఎం, క్యాపిటల్ ఎం అండ్ స్మాల్ ఎం. యా, then upper REMANN, upper Riemann sum, upper Riemann sum is denoted, upper Riemann sum, sorry, is denoted by UPF. గమనించండి, అప్పర్ రీమాన్ సమ్ అనే దాన్ని యూపీఎఫ్ అని డినోట్ చేస్తాం. అండ్ డిఫైన్డ్ యాజ్ ఎలా అంటే యూపీఎఫ్ అంటే అప్పర్ రీమాన్ సమ్ is equals to sigma of capital MR delta R. R is equals to 1 to n. దీన్ని అప్పర్ రీమాన్ సమ్ అంటారు. దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఏమొస్తుందా? m1 delta 1 plus m2 delta 2 plus so on n అన్నాం లాస్ట్ లో, mn delta n అర్థం, ఇంకేం లేదు. ఇది దాని అర్థం, ఇదేం రాయాల్సిన పని లేదు. సో ఇది ఒకటి రాస్తే చాలు. అప్పర్ రీమాన్ సమ్ is denoted by UPF and defined as a sigma of MR, capital MR delta R అని రాయొచ్చు. ఇక్కడ here what is capital MR? What is capital MR? Is supremum of F, supremum of F in the rth interval in IR, in the interval IR. గుర్తుపెట్టుకోండి, rth సబ్ ఇంటర్వల్ లో క్యాపిటల్ ఎంఆర్ అనేటువంటిది సుప్రీమం, దట్ ఈస్ మాక్సిమం వాల్యూ అని అర్థం. నెక్స్ట్ ఇది ఒక డెఫినేషన్, ఇట్లా రాయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఏమంటే లోయర్ రైమాన్ సమ్ ఈస్ denoted by LPF అంటాం దీన్ని, LPF, and defined as next page లో LPF కామా is equals to small mr delta r is equals to 1 to n. ఇది LPF, లోయర్ రీమాన్ సమ్ యొక్క డెఫినేషన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్మాల్ ఎంఆర్ ఈస్ హియర్, స్మాల్ ఎంఆర్ ఈస్, సారీ రెండుసార్లు రాసానా, స్మాల్ ఎంఆర్ ఈస్ ఇన్ఫిమం, దట్ ఈస్ మినిమం అని ఇంకేం లేదు. ఇన్ఫిమం of F in the interval IR అనే ఇంటర్వెల్ లో ఉండేటువంటి F యొక్క ఇన్ఫిమం. ఇది ఏంద్రా బాబు అంటే జస్ట్ మీకు అర్థం కావడానికి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇన్ఫిమము సుప్రీమం అనేటువంటిది జస్ట్ చూడండి. సో ఇది నా డెఫినేషన్. ఇక్కడ ఏమైతే రాసానో ఇది ఒక డెఫినేషన్, ఇది ఒక డెఫినేషన్. సో ఇక్కడ మీకు డౌట్ రావాలి, వెనక్కి పేజీలు వేస్తాను, ఇంకో పేజీలు వేస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇది y ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ x అనేటువంటి కర్వ్. దీన్ని x ఈజ్ ఈక్వల్స్ టు a అంటాను, ఇది x ఈజ్ ఈక్వల్స్ టు b అని అనుకోండి. ఇక్కడ ఎక్కడో ఒక చోట ఇది x r - 1 అని రాస్తాను,
కొంచెం గ్యాప్ పెద్దగా ఇస్తున్నాను అర్థం కావడానికి కోసంగా. ఇది ఎక్స్ఆర్ అనుకోండిరా. ఇదేంటంటే ఇదిరా బాబు, ఇది ఇక్కడ ఏమైతే మార్చేస్తున్నానో ఇది ఎక్స్ఆర్ వాల్యూస్. అయితే ఇదేందిరా బాబు అంటే గమనించండి, yr-1 వాల్యూ రా. ఇది వైఆర్ అని గమనించండి. ఇది yr-1, ఇది వైఆర్. ఇక్కడ గమనించండి, ఈ ఇంటర్వెల్లో దట్ ఈజ్ దీన్ని ఏమంటారు, ఆర్త్ సబ్ ఇంటర్వెల్ అంటాం. దీని యొక్క లెంగ్త్ అనేదాన్ని డెల్టా ఆర్ అని రాస్తాం. ఆర్త్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంగ్త్ అనేదాన్ని, లెంగ్త్ అంటే పొడవు, ఎట్లా డెల్టా ఆర్ అంటే ఇది కూడా చెప్పాను నేను. డెల్టా ఆర్ అంటే ఎక్స్ఆర్ మైనస్ 1 అంటే దీని నుండి దీన్ని తీస్తే అది వస్తుంది. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంద్రా బాబు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది XR-1 అయితే ఇది YR-1, లేదా మీకు ఇది దీన్ని ఇట్లా కూడా రాస్తాను నేను. YR-1 అంటే నథింగ్ బట్ f(x(r-1) అని అర్థం. f(x(r-1). ఇది దీని విషయం కూడా అంతే, f(x(r). అయితే ఈ ఇంటర్వెల్లో గమనించండి, నేను ఇక్కడ ఏమైతే మార్క్ చేశానో ఈ ఇంటర్వెల్లో దట్ ఈస్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్లో ఎఫ్కు సంబంధించినటువంటి మినిమం వాల్యూ అనేటువంటి దాన్ని, మేబీ ఒకవేళ ఇది మినిమం అనుకోండి, ఏదరా ఇది వైఆర్ అని రాస్తాను కదా, ఇది ఒకవేళ మినిమం అనుకోండి, దీన్ని స్మాల్ ఎంఆర్ అనుకోవాలి. ఒకవేళ ఇది మ్యాక్సిమం అనుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎంఆర్ అనుకోవాలి. ఎలా గుర్తించాలి? ఇచ్చినటువంటి ఆర్త్ ఇంటర్వెల్లో ఏదో ఒక ఇంటర్వెల్లో ఇది ఈ వాల్యూ ఇదేమైతే రాస్తున్నామో వైఆర్ అని రాసామే, ఈ వైఆర్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఏమది f(x(r) అని, నథింగ్ బట్ f(x(r) వాల్యూనే క్యాపిటల్ ఎంఆర్ అని రాశాను. ఇది కొంచెం పైనకల్ ఉంది కాబట్టి దీన్ని క్యాపిటల్ ఎంఆర్ అని రాశాను, ఇది కొంచెం కింద ఉంది కాబట్టి స్మాల్ ఎంఆర్ అని రాశాను. సో ఇప్పుడు ఏమంటే విషయము, ఈ స్మాల్ ఎంఆర్ అనేటువంటిది ఇన్ఫిమమ్ వాల్యూ ఆఫ్ ఎఫ్ అవుతుంది, క్యాపిటల్ ఎంఆర్ అనేటువంటిది సుప్రీమం వాల్యూ అవుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఇదే డౌట్ రావచ్చు మీకు, ఓకేనా? ఇన్ టోటల్ ఇంటర్వెల్ అంటే x=a నుండి x=b ఈ మధ్యలో ఉండేటువంటి ఆ ఇంటర్వెల్ యొక్క మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూని ఎట్లా సూచిస్తామంటే, దిస్ ఈజ్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఇన్ ది క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b. దీన్ని క్యాపిటల్ ఎం అని రాశాను అనుకోండి, సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ అంటే ఈ మొత్తములో y=f(x) అనేటువంటి ఈ కర్వ్లో ఈ ఇంటర్వెల్ నుంచి దట్ ఈస్ a, b అనేటువంటి ఇంటర్వెల్లో ఎఫ్ యొక్క లైన్ అడ్డంగా పోయిందా, రైట్. సో ఈ ఇంటర్వెల్లో నేను చెప్పేది, ఈ ఇంటర్వెల్లో ఏబి అనేటువంటి ఇంటర్వెల్లో రన్ స్మాల్ ఏ స్మాల్ బి అనేటువంటి మొత్తము క్లోజ్డ్ ఇంటర్వెల్లో, గివెన్ ఇంటర్వెల్లో వాట్ ఈస్ ది సుప్రీమమ్, వాట్ ఈస్ ది ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ అని అడిగితే నొటేషన్ వచ్చి స్మాల్ ఎం అనేది ఇన్ఫిమమ్ అవుతుంది. ఇన్ఫిమమ్ అంటే మినిమం వాల్యూని, ఇన్ఫిమమ్ అంటేనే మినిమం వాల్యూ, క్యాపిటల్ ఎం అంటేనే మ్యాక్సిమం వాల్యూ. బట్ ఒక ప్రత్యేకంగా ఒక ఆర్త్ సబ్ ఇంటర్వెల్ గురించి మనం మాట్లాడితే, దాంట్లో ఒక సబ్ ఇంటర్వెల్ తీసుకుని దాన్ని మాట్లాడితే, ఈ ఆర్త్ సబ్ ఇంటర్వెల్లో ఇక్కడ వైకి సంబంధించినట్టు పైన అంతా వై వాల్యూస్ వస్తాయి, ఈ పైన అంతా వై వాల్యూస్, ఇవన్నీ ఎక్స్ వాల్యూస్. ఎక్స్ వాల్యూస్ని ఏం రాస్తామో ఈ y=f(x) సబ్స్టిట్యూషన్ చేస్తే వీ గెట్ ఈ అప్పర్ వాల్యూస్, ఒక కర్వ్ అనే మనకు తయారవుతుంది. సో ఇక్కడ ఈ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఉండేటువంటి మినిమం వాల్యూ దట్ ఈస్ దాన్ని ఏమంటాము, ఇన్ఫిమమ్ అంటాము, మ్యాక్సిమం వాల్యూని సుప్రీమమ్ అంటాము. ఇక్కడ రాసినటువంటిది అవే. ఇక్కడ స్మాల్ ఎంఆర్ అని రాశాను. స్మాల్ ఎంఆర్ అంటే నథింగ్ బట్ ఏమని అర్థమా, స్మాల్ ఎంఆర్ అనేది ఇన్ఫిమమ్ ఆఫ్ ఐఆర్లో ఉండేటువంటి ఇన్ఫిమమ్ వాల్యూ, దట్ ఈస్ ఎఫ్ యొక్క ఇన్ఫిమమ్ వాల్యూ. అట్లాగే క్యాపిటల్ ఎంఆర్ అనేటువంటిది సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్, సుప్రీమమ్ ఆఫ్ వాట్ ఈస్ ఎఫ్ అనేది ఇచ్చినటువంటి ఫంక్షన్, సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఇన్ ది ఇంటర్వెల్ ఐఆర్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది మర్చిపోమాకండి, రైట్. మీకు ఒక చిన్న ప్రాబ్లం చేసి మీకు ముగిస్తాను నేను. సో ఇంతకీ అలా ఫైనల్గా చెప్తున్నాను, వాట్ ఈజ్ యూపీఎఫ్, ఆ డెఫినేషన్ నేర్చుకోవాలి. నేను పక్కన రాసి పెట్టినది
ఏం డెఫినేషను? యుపిఎఫ్ అనేటువంటిది అప్పర్ రేమాన్ సమ్ అంటారు. ఇది డెఫినేషన్. అది రాయాలి. ఇవన్నీ కూడా ఇంతసేపు నేను ఎక్స్ప్లెయిన్ చేసినంత కూడా రాయాలి, పెద్దగానే రాయాలి. వేర్ ఆర్ ఈక్వల్ టు 1 to ఎంతది ఎన్. ఇన్ఫిమమ్ సారీ అదేంటి అప్పర్ రేమాన్ సమ్, ఇది లోయర్ రేమాన్ సమ్ అనేదాన్ని ఎల్పిఎఫ్ అని రాస్తాము. దట్ ఈస్ నథింగ్ బట్ ఎంఆర్ డెల్టా ఆర్ ఈక్వల్ టు 1 to n. రైట్. ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకుందాం, కొంచెం అర్థమవుతుంది. ప్రాబ్లం కూడా అడుగుతారు మీకు ఎగ్జామ్లో ప్రాబ్లం అడుగుతాడు. ఏమడుగుతారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము. నెక్స్ట్ క్లాస్ ఎవరున్నా కొంతసేపు ఉండండి, వెళ్ళొద్దండి. ఇఫ్ ఇఫ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నే ఎక్స్ ఆన్ ది ఇంటర్వెల్ 0, 1 అండ్ క్యాపిటల్ పి, ప్లేస్ కాబట్టి కింద రాస్తున్నా, రాయండి. క్యాపిటల్ పి ఈజ్ ఈక్వల్స్ టు పార్టిషన్స్ ఇవి 0, 1/3, 2/3, 1. ఇది పార్టిషన్స్. దెన్ ఫైండ్ యూపీఎఫ్ అండ్ ఎల్పిఎఫ్. ఇది అడుగుతారా ఎగ్జామ్లో, ఇది అడుగుతారు. సో ఒక ఫంక్షన్ ఇస్తాడు, ఇంటర్వెల్ ఇస్తాడు, పార్టిషన్ ఇస్తాడు, ఏడేమో ఇచ్చినాడు, ఇది పార్టిషన్ ఇస్తాడు. దెన్ ఫైండ్ యూపీఎఫ్ అండ్ ఎల్పిఎఫ్ అంటాడు. ఇది ఎట్లా చేయాలంటే సేమ్. ఇప్పుడు ఇక్కడ మీకు పార్టిషన్ అనేది ఏమి ఇచ్చినాడా, పి అనేది ఏమి ఇచ్చినారు, 0, 1/3, 2/3, మళ్ళా 1. సో సబ్ ఇంటర్వెల్స్ చూడండి, I1 అని రాస్తాను. ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ 0, 1/3. నెక్స్ట్ I2 రాస్తాను. సెకండ్ సబ్ ఇంటర్వెల్ 1/3 నుంచి 2/3. I3 హలో ఎవరు? ఎవరుమా? సరే, I3 ఈజ్ ఈక్వల్స్ టు 2/3, సారీ 2/3, 1. ఓకే, 2/3, 1. ఇప్పుడు చూడండి, మనం చేయాల్సిన పని ఏమే, డెల్టా 1 కనుక్కోవాలరా. డెల్టా 1 అంటే 1/3 మైనస్ 0, నథింగ్ బట్ 1/3. నెక్స్ట్ డెల్టా 2 చూడండి, 2/3 మైనస్ 1/3 ఎంత? 1/3నే. డెల్టా 3 లెంగ్త్ ఆఫ్ థర్డ్ సబ్ ఇంటర్వెల్ 1 మైనస్ 2/3, అగైన్ 1/3. రైట్, బాగానే ఉంది. ఇది అన్ని సమానం అయిపోయింది. మీరు గమనించండి, ఇది ఇంక్రీజింగ్ ఫంక్షనా డిక్రీజింగ్ ఫంక్షనా? ఇప్పుడు మనకి ఇచ్చిండే ఫంక్షన్ ఏమి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చినాడు. ఇంక్రీజింగ్ సార్, ఇంక్రీజింగ్ ఫంక్షన్. గుడ్. సో ఇది ఇంక్రీజింగ్ అని ఉండాలి, అది చూడాలి మనం, అది చెక్ చేసుకోవాలా, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అని. సో హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఆటోమేటిక్గా మీకు కరువు గీసినప్పుడు కూడా మనకి ఎట్లా వస్తుందంటారా, ఇట్లా పైకి వెళ్ళబోతుంది. ఇంక్రీజింగ్ అంటే పైకి వెళ్ళబోతుంది కరువు గీస్తే. సరే, బాగానే ఉంది. అయితే మీరు నాకు చెప్పాలా, ఇంక్రీజింగ్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ వినండి రా, ఫస్ట్ ఇంటర్వెల్ ఏమి 0, 1, 3 కదా, 0, 1/3. దీంట్లో పడేయండి. దేంట్లో? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్లో వేయండి. అప్పుడు ఆ ఇంటర్వెల్లో ఇక్కడ చూడండి, ఇది రాద్దాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్, ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్. దేర్ ఫోర్ ఇది ఎట్లా వస్తుందనేది చెప్తాను నేను. ప్రతి ఇంటర్వెల్లో ఉండేటువంటి వాల్యూస్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో సబ్స్టిట్యూషన్ చేయండి.
x ఈక్వల్ టు 0 పెట్టండి, మీకు ఇది వస్తుంది నేను చెప్పేది. m1 ఎంత ఫస్ట్ ఇంటర్వెల్కి సంబంధించి, x ఈక్వల్ టు 0 పెడితే 0 అవుతుందిరా. 1/3 పెడితే f(x) లో 1/3 వస్తుంది. కాబట్టి ఇదేం రాయాలి మనము, క్యాపిటల్ M1 ఈక్వల్ టు 1/3 అని రాయాలి. అట్లాగే క్యాపిటల్ M2 అంటే సెకండ్ సబ్ ఇంటర్వెల్లో వెళ్ళొద్దండి మీరు ఎవరు. సెకండ్ సబ్ ఇంటర్వెల్లో ఇన్ఫిమమ్ ఎంత 1/3నే, సుప్రీమమ్ ఎంత చూడండి, దీంట్లో పడేస్తాయి. 1/3 కంటే ఇది పెద్దది, చూస్తుంది మనకి 2/3 సార్, 2/3 వస్తుంది. అట్లాగే M3 థర్డ్ ఇంటర్వెల్ చూసుకోండి. థర్డ్ ఇంటర్వెల్ అంటే ఇది 2/3. 2/3 చిన్నది 1 కంటే, 2/3 చిన్నది. సో ఈ వాల్యూస్ ని నేను ఇక్కడ వేయమంటున్నాను, f(x) = x లో వేయమంటాం. ఇక్కడ ఏమో ఇచ్చుంటాడో దాంట్లో వేయాల, గుర్తుపెట్టుకోండి. సో వేసి అందులో ఏది మినిమం ఉంటుంది దాన్ని M3 అని అనుకుంటాం. సో ఇది 2/3 అయిపోయింది. క్యాపిటల్ M, ఇదేం ప్రాబ్లం, సింపుల్ ప్రాబ్లం కాబట్టి M3 ఈక్వల్ టు ఇక్కడ 1 అని అయింది. సో ఈ విధంగా అన్ని కనిపెట్టుకోవాలి. నౌ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమంటే UPF, అప్పర్ రేమాన్ సమ్. UPF is equals to sigma of capital MR delta R is equals to 1 to 3 ఉన్నాయి కాబట్టి దీన్ని విడగొట్టండి. విడగొట్టడం అంటే క్యాపిటల్ M1 ఇది M1 డెల్టా 1 ప్లస్ M2 డెల్టా 2 ప్లస్ M3 డెల్టా 3. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు M1 అంటే ఇక్కడ అవన్నీ చూసి రాసుకోవాలి. M1 క్యాపిటల్ M1 అనేది 1/3 రా. సో 1/3 డెల్టా 3 అనేది కామన్, ఎంత వచ్చింది అది 1/3 వచ్చింది. అది M2 అంటే చూడండి అన్ని డెల్టా, ఇదంతా 1/3లే. క్యాపిటల్ M2 అంటే 2/3 ఉంది ఇక్కడ. సో 2/3 ఇంటూ 1/3. నెక్స్ట్ ఏముంది చూడు, క్యాపిటల్ M3 1 ఇంటూ 1/3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/9, 2/9, 1/3. ఎల్సిఎం తీసుకోండి. 9 1 ప్లస్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 6/9, 2 3. ఇది యూపీఎఫ్ అవుతుంది. యూపీఎఫ్ అంటే అప్పర్ రేమాన్ సమ్ వస్తుంది. ఇదే విధంగా మీరు నెక్స్ట్ నాకు చెప్పాలా, ఎల్పిఎఫ్ అనేది ఎంత వస్తుందో మీరు వర్క్ చేసి నాకు చెప్పండి. ఎల్పిఎఫ్ ఎంత వస్తుందో చెప్పండి. తర్వాత క్లాస్లో మీరు కలిసినప్పుడు నాకు చెప్పాలి ఎల్పిఎఫ్ అనేది. ఇది మీకు రికార్డ్ చేశాను నేను. సో ఇది కూడా మీకు సేవ్ చేసి ఉంటాము, టీచ్మెంట్లో దొరుకుతుంది. తర్వాత చూసుకోండి. ఓకే.